బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి నిర్ణయించడంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులిస్తుంది. అనంతరం గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సిఈసి పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండేలా పునర్విభజన ప్రక్రియ గురువారం ముగిసింది. ప్రస్తుతం గణాంకాల ప్రకారం 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 మండల పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గాలు, 585 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హుల ఎంపిక కోసం ఎంపీలకు కోటా కేటాయించాలని ఎంపీ రఘునందన్ రావు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. స్థానిక ఎమ్మెల్యేలకు 40% కోటా కేటాయిస్తున్నారు. 17 మంది ఎంపీలకు మరో 40% కోటా కేటాయించాలి అని పేర్కొన్నారు.